Creation exists in a state of ignorance, and any happening created by ignorance is in addition to the ignorance. ఈ సృష్టి ఒక సూత్రమును అనుసరించి నడుస్తూ ఉన్నది. ఆ సూత్రం పేరేమిటి? ఇగ్నోరెన్స్, అజ్ఞానము. ఆ సూత్రమునకు అనుగుణంగా మొత్తం సృష్టి నడుస్తూ ఉన్నది. ఇలాంటి సృష్టిలో మరొకడు వచ్చి ఇంకొక మాయ చేసాడు అనుకోండి, ఇలాగని ఏదో శివలింగం ఇచ్చాడు అనుకోండి, అది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానమునకు మరొక జోడింపు అనమాట. ఇంకో కొత్తది తెచ్చి మనం పెడుతున్నాం. అసలే ఇదంతా మాయ, లేనిది ఉన్నట్టుగా కనపడుతోంది. అదే కదా మాయ అంటే. ఇలాంటి మాయలో ఇంకొక మాయని తెచ్చి దీనికి తగిలించడం లాంటిది. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఫైండ్స్ ఎ బ్యూటిఫుల్ మూన్ అండ్ గ్లోరియస్ స్టార్స్, ఎ రేడియంట్ సన్, flowing rivers, great mountains, delicate flowers with lovely fragrances and so forth, and man says that they are beautiful and magic. మాయని వర్ణిస్తూ ఉన్నాడు బాబుజీ. ఈ మాయలో ఏం చూస్తున్నాడు మానవుడు? ఈ అజ్ఞానములో మునిగి ఉండి అందమైనటువంటి సూర్యుడు, అద్భుతమైనటువంటి నక్షత్రాలు, వెలిగిపోతూ ఉన్నటువంటి సూర్యుడు, ప్రవహిస్తూ ఉన్న నదులు, ఎంతో అందాలతో విరబూస్తున్నటువంటి పర్వతాలు, అతి సున్నితమైనటువంటి సుకుమారమైన పుష్పాలు, సుగంధముతో కూడి ఉన్నటువంటివి, ఇలా ఇవన్నీ చూస్తూ ఎంత సౌందర్యము, ఎంత రాజసంగా ఉంది నిజంగా ఈ మాయ అని దాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు మానవుడు. మ్యాన్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బ్యూటీ అండ్ హీ ఫీల్స్ హ్యాపీ వెన్ హీ సీస్ బ్యూటీ. సో ఇంటెలెక్చువల్లీ అండ్ ఈస్థెటికల్లీ హీ కాల్స్ నేచర్ బ్యూటిఫుల్. మానవుడికి సౌందర్యోపాసన అంటే చాలా ఇష్టం. అందుకని ఇది చూసి మురిసిపోతూ ఉంటాడు, ఎంత బాగుందయ్యా. అలా ఈ అందాలను చూసి మురిసిపోతూ ఉంటాడు మనిషి. అంటే కళ్ళతో చూడడమే కాదు, మానసికంగా కూడా ఊహించుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఒకసారి ఇల్లు వచ్చాడంటే 2-3 నెలల దాకా ఉల్లాసంగా ఉంటాడు మనిషి. బట్ మ్యాన్ ఈజ్ ఆల్సో అట్రాక్టెడ్ టు ది సూపర్ న్యాచురల్, అండ్ హీ ఈజ్ ఈవెన్ మోర్ అట్రాక్టెడ్ టు ఇట్ వెన్ హీ ఫైండ్ సమ్వన్ డూయింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఈ అందం ఒక్కటే కాదు మనిషికి. ఈవేళ పొద్దున్నే డిస్కవరీ ఛానల్లో చూశాను, చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అందులో ఒకడు వచ్చాడు, ఇలా 10 మంది గుమికూడు ఉన్నారు, యువకులు కూర్చుని నుంచున్నారు. ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ అని అడిగాడు. ఎదురుకుంటా సినిమా హాల్ ఉంది, అదేదో సినిమా వేస్తున్నారు, దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అంటే లైవ్ అది తీసిన ఇది అనగానే నీకు ఏ సినిమా అంటే ఇష్టం అన్నాడు. ఏదో చెప్పాడు, దేర్ ఈజ్ బ్లడ్ అని ఏదో ఒక సినిమా ఏదో ఉందన్నమాట. ఆ సినిమా అంటే నాకు ఇష్టం అన్నాడు. అయితే ఇప్పుడు అందులో నీకు ఆ సినిమా చూపెడితే నీకు ఇష్టం అన్నాడు. ఇలాగ అన్నాడండి, ఇలాగన్నాడు. ఇలా అనేటప్పటికి దాని మీద అక్షరాలు ఉన్నాయి, డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అవన్నీ పోయి వీడు చెప్పిన పేరు వచ్చేసింది. నిజంగా వాడు ఇలా చేసేసాడు, ఒకే షాట్లో చూపించాడు మీకు అది. వాడు ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమెరికన్ అనమాట, మెజిషియన్ అది. అందుకని మానవుడికి ఇలాంటివి చూస్తే చాలా ఇంకా తట్టుకోలేడు. ఆ రోజంతా అదే విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా అందరితో ఇదే చెప్తుంటాడు, ఈవేళ ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అదే మెజిషియన్. ఒకరికి పెద్ద పుట్టుమచ్చ, ఇది తట్టు అంటారు కదా, ఆవిడ వేసుకుంది. ఆవిడ శరీరం మీద వేసుకుంటే అందులో ఒక కన్ను ఇలా మూసుకుని ఒక కన్ను తెరిచినట్టు ఉందన్నమాట. ఈ బొమ్మ ఇలాగ నీకు ఇష్టమేనా, ఇదేమన్నా మారాలా అన్నాడు వీడు. ఆ కన్ను కూడా తెరిచేస్తే బాగుంటుందన్నాడు. అయితే బొట్టన వెళ్తూ ఇలా మూసి ఇలా తీసాడు, కన్ను తెరిచేసింది. అంటే సాధారణంగా ఈ ప్రపంచంలో సాధ్యము కానటువంటి విషయాన్ని ఎవడైనా ప్రదర్శిస్తే వాడి పట్ల జనం తండోపతండాలుగా చేరిపోతూ ఉంటారు. ఈ పుస్తకం ఉందనుకోండి, నేను చేత్తో ఇలా అంటే పైకి వెళ్తుంది, కానీ దానికి అదే పైకి లేచిపోయింది అనుకోండి, వెంటనే అందరూ నాకు వచ్చి దండాలు పెట్టేస్తారు. ఒక మానవుడికి అలవాటు లేనటువంటి విషయాన్ని ఎవడైనా ప్రదర్శిస్తే వాడికి పాదాక్రాంతం అయిపోయినాక రెడీ. అది మానవుడిలో ఉన్నటువంటి అతి సహజమైనటువంటి గుణం, అదొక వీక్నెస్. సౌందర్యాన్ని ఎలాగైతే ఉపాసిస్తూ ఉంటాడో ఈ అతీంద్రియ శక్తులను ఎవడైనా ప్రదర్శిస్తే వాటి పట్ల కూడా ఎంత గౌరవాన్ని చూపెడుతూ ఉంటాడు. దీస్ ఎక్స్ట్రాడినరీ హ్యాపెనింగ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ సో కాల్డ్ హోలీ యాష్ అవుట్ ఆఫ్ ఎయిర్. అది ఇలాగని చెప్పి ఆ ఫోటోలోంచి విభూతిని తీయడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రొడ్యూసింగ్ మిరక్యులస్ హీలింగ్స్ ఆఫ్ ది ఎఫ్లిక్టెడ్. వాడికి ఏదో కాలు ఇరిగిపోయి ఉంటే ఇలా ముట్టుకుని వాడికి మామూలు నడిచేలా చేసేయడం. ఫోర్సింగ్ ట్రైన్స్ టు స్టాప్, ట్రైన్లు ఆపేయడం.
ఆర్ ది ఎబిలిటీ టు లివ్ ఆన్ ఎయిర్, కేవలం గాలిని పీలుస్తూ బతకడం, అండ్ సో ఫోర్త్, నీటి మీద అలా కూర్చొని ఉండడం. ఇవన్నీ మ్యాన్ ఆల్వేస్ థింక్స్ దట్ దోస్ మిరకిల్ వర్కర్స్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ గివెన్ బై గాడ్. ఎందుకు వాడంటే గౌరవం అంటే, సగటు మానవుడు ఏమనుకుంటాడు, భగవంతుడు తన శక్తుల్లో కొన్ని వీడికి ఇచ్చాడు, అందుకనే వీడు ఇలా చేసేస్తున్నాడు, వీడు మామూలు వాడు కాదు, వీడు భగవంతుడికి దగ్గరే. కాబట్టి ఇలాంటి మనం మంచి చేసుకుంటే ఏదో మనకు కూడా సాయం జరుగుతుంది అని వీడికి తాపత్రయం. ఎందుకని మనము ప్రపంచంలో భౌతికంగా కట్టుదిట్టం చేసేసుకున్నాం, అన్ని రకాల ఇన్సూరెన్సులు చేసేసాం, ఫైర్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, బర్గ్లరీ ఇన్సూరెన్స్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎందుకంటే మనం అక్కడేం వదిలిపెట్టాం. కానీ కొన్ని మన చేతిలో ఉండవు, అవి కూడా చేసేసుకుందామని తాపత్రయం అండి. ఇలాంటి వాడు ఎవడో మంత్రగాడు దొరికేస్తే, గురువు నాకు మాత్రం ఏమి జరగకుండా చూసుకో అంటే మన చేతిలో ఇన్సూరెన్స్ చేసుకోలేని రిస్కులు కూడా మనం జాగ్రత్తగా బీమా చేసేసుకోవడంలో తాపత్రయం అన్నమాట. వాడిని మంచి చేసేసుకుంటే, ఇది బాబా అన్నారు, మోస్ట్ పీపుల్ దే అప్రోచ్ గాడ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ హెల్ ఆర్ లైకింగ్ ఫర్ హెవెన్. బాబా అన్నారు, సాధారణంగా ఎక్కువ మంది మానవులు భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తారంటే, నరకం అంటే భయం వలన, లేక స్వర్గం అంటే ఆకర్షణ వలన. ఈ రెండూ లేకుండా భగవంతుడిని చేరేవాడే ధన్యుడు. రబియా అని హజరత్ బాబాజాన్ ఇదివరకు జన్మలో రబియా అని చెప్పారు బాబా. బస్రా అనే నగరానికి, ఇరాక్ దేశంలో సంబంధించినటువంటి ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి పొందిన ఆత్మ. ఆవిడకి శిష్యులు ఉంటూ ఉండేవారు. ఒకనాడు చాలా కోపంగా ఒక చేత్తో క్యాండిల్, ఒక గిన్నెలో నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతుందట. శిష్యులు అడిగారు, ఎందుకమ్మా అలా వెళుతున్నామని. ఇదిగో స్వర్గం వల్ల ఆ నరకం వల్లే భగవంతుడి దగ్గరికి వస్తున్నారు మనుషులు. ఆయన అంత ప్రేమమూర్తి కదా, ఆయన మీద ప్రేమతో రాలేరా, అందుకని ఆ స్వర్గాన్ని అంటించేయడానికి నిప్పు పట్టుకెళ్తున్నా, ఆ నరకాన్ని ఆరిపేయడానికి నీళ్లు పట్టుకెళ్తున్నా. ఆ రెండూ లేకుండా చేసేస్తే అప్పుడు కేవలం దేవుడి కోసమే దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు ఆయనకి అది ఉచితమైనటువంటిది. బాబా చెప్పారు ఈ మాట, ఆవిడ రబియా ఇలా అంది. అందుకని మానవుడు అలా అద్భుతమైన అతీంద్రియ శక్తులు ప్రదర్శించేవాళ్ళు భగవంతుడికి దగ్గరని, ఆయన శక్తులేవో వాళ్ళు తమ సొంతం చేసుకున్నారని వాళ్ళకి చిన్న నమ్మకం. అదర్ మెన్ ఈవెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యాక్సెప్టింగ్ దీస్ మిరకిల్ వర్కర్స్ యాజ్ గాడ్. కొంతమంది అయితే వెంటనే పాదాలు కడిగేసి తల అక్కడ పెట్టేసి వాడికి ఆస్తి రాసిచ్చేయడం కూడా మొదలు పెడతారు. అంటే భగవంతుడిగా అంగీకరించడానికి కూడా వెనకాడరు. అండ్ ఎట్ దట్ మూమెంట్ మ్యాన్ ఫర్గెట్స్ దట్ క్రియేషన్ ఈజ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ సచ్ ఫీడ్స్ ఆర్ నథింగ్ బట్ ఎడిషన్ టు ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. కానీ అలా చేసేవాడు ఒక సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. అసలు ఏ భగవంతుడు చేసిన మోళీ ఇది అసలు లేదు, ఇది ఉన్నట్టు కనపడుతోంది, అంతే కదా. ఇది బాబాని అడిగారు, నువ్వేమైనా మహత్తులు చేస్తావా అని. వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ డిడ్ ఏ మిరకిల్ అండ్ దిస్ క్రియేషన్ కేమ్. ఒకనొకప్పుడు అనాదిగా ఒక మూలీ చేసేది నేను, దానితో ఈ సృష్టి ఏర్పడింది. ఇది అసలు లేదు, ఇది కానీ ఉన్నట్టు కనపడుతుంది. ఇదంతా ఇదే పెద్ద మోళీ. దీనిలో ఇంకొక మోళీ కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు, అయ్యో ఇది ధర్మమేనా అని ఆలోచించడం అని. దీస్ మిరకిల్ వర్కర్స్ ఆర్ తాంత్రిక్స్ known as sorcerers or magicians who develop their ability by drawing upon the subtle energy through some incantation, ritual or exercise. వీళ్ళలో ఎక్కువగా తాంత్రికులు ఉంటారు. అంటే వీళ్ళు సూక్ష్మ శక్తిని వాడుకోగలుగుతూ ఉంటారు. కొన్ని క్షుద్రమైనటువంటి ఆరాధనలు చేసి లేక కొన్ని ప్రక్రియల ద్వారా. మనం స్థూల ప్రపంచంలో ఉన్నాం కదా, మనకు స్థూల ప్రపంచము యొక్క సూక్ష్మ ప్రపంచం యొక్క శక్తులన్నీ అతీంద్రియమైనవే. మన ఇంద్రియాలన్నీ స్థూలమునకు సంబంధించినవి కదా. వాడు ఏదో కసరత్తు చేసి ఆ సూక్ష్మ శక్తులను కొన్ని లోబరుచుకుంటాడు వాడు. అది వాళ్ళు చేసేటువంటి. వాళ్ళని మంత్రగాళ్ళని కొంతమంది అంటారు, తాంత్రికులను కొంతమంది అంటారు, మెజీషియన్స్ అని కూడా అంటూ ఉంటారు. There are tantrics in India who can reduce their own human body and transform themselves
ఇంటూ ఎన్ యాంట్. మనం హిమాలయాల్లోకి ఋషికేశ్ హరిద్వార్కి వెళితే వాడు పరకాయ ప్రవేశం కూడా చేసి వాడి దేహాన్ని విడిచిపెట్టేసి చేమైపోగొళ్ళు కావాలంటే వాడు అంత శక్తి సంపన్నులు కూడా ఉన్నారు. దేర్ ఆర్ అదర్స్ హూ కెన్ డిస్కార్డ్ దేర్ ఓన్ బాడీస్ అండ్ ఎంటర్ ఇన్ టు ద డెడ్ బాడీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్ అండ్ దేర్ బై మేక్ ది డెడ్ బాడీస్ ఎలైవ్. మనం చాలా సద్గురువుల కథల్లో కూడా విన్నాం. ఒక నక్క చచ్చి పడుంటే అక్కడ ఇతని శరీరం వదిలేసి ఆ నక్క శరీరంలో దూరి పరిగెత్తుకు వెళ్ళిపోయాడని. ఇది సాధారణంగా భారతదేశంలో పెద్ద వింత ఏమీ కాదు. బట్ దిస్ ఈజ్ ఆల్ ఎ షో, వెదర్ ఇట్ ఈజ్ ఎట్ ఏ కార్నివాల్ ఇన్ ఇండియా ఆర్ ఏ టెలివిజన్ ఇన్ అమెరికా. ఇది కుంభమేళాల్లోనూ ఇలా ప్రదర్శనలు చేసేటువంటి పెద్ద స్థలాలు ఉంటాయి, హరిద్వార్, ఋషికేశ్, లేకపోతే అమెరికాలో టీవీల్లో ఇప్పుడు మనం అనుకున్నామే మెజిషియన్స్. ఇది ఏది చేసినా కూడా ఇదంతా ఒక ప్రదర్శన మాత్రమే. దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఆల్ ఇన్ ఇగ్నోరెన్స్ దట్ ప్రివైల్స్ ఇన్ ద గ్రాస్ వరల్డ్. ఈ స్థూల ప్రపంచంలో నెలకొని ఉన్న అజ్ఞానమునకు మరింత జోడింపే అవుతుంది ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ ఎ రిగ్రెషన్. ఇది ఆధ్యాత్మికంగా ఒక స్థాయిని సాధించడం ఎంత మాత్రమూ కాదు, ఇది జగదారుడు తనమే అవుతుంది. వీడు సాధించడం కాదు, అయ్యయ్యో ఇలా అయిపోయాడా అని మనం చెప్పుకోవాల్సిన విషయం ఆధ్యాత్మికంగా. దిస్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ పవర్, ఇట్ ఈస్ ఎ తాంత్రిక్ పవర్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది కండిషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెన్ ఎనీవన్ ఎక్స్పీరియన్సెస్ ది సటిల్ ప్లేన్స్ హీ అబ్టైన్స్ ఎ స్పిరిచువల్ పవర్. ఎవడైనా సూక్ష్మ భూమికలలోనికి అడుగు పెడితే ఆ సూక్ష్మ భూమికకు చెందినటువంటి శక్తులు వాడి సొంతమవుతాయి. బట్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీజ్ ఎ యోగి ఆర్ ఎ మాస్టర్. అంటే సూక్ష్మ భూమికలోనికి ప్రవేశించారంటే వాడు మామూలు మనిషి కాదు, వాడు ఒక యోగి కానీ ఒక మస్తు కానీ అయి ఉండాలి. ద గ్రేట్ యోగి ఆఫ్ ది ఫోర్త్ సటిల్ ప్లేన్ నోన్ యాజ్ కుబేర్ కెన్ యాక్చువల్లీ గివ్ లైఫ్ టు ద డెడ్. 4వ భూమికను చేరుకున్నటువంటి ఒక గొప్ప యోగి, అతను కుబేరుడి స్థితి అంటారు. అది 4వ భూమికలో అతడు కావాలనుకుంటే ప్రాణం పోసేయగలడు, ఒక శరీరాన్ని లేచి ప్రాణం పోసి నడిపించేయగలడు. బట్ వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ డిస్కార్డింగ్ హిజ్ ఓన్ బాడీ. అంటే తన దేహంలో ఉంటూనే ఇంకొక ప్రాణాన్ని తెచ్చి దీన్ని నడిపేయగలడు. ఇప్పుడు ముందు మనం ఏం చదువుకున్నాము, యోగి వాడు దేహం వదిలేసి అందులో దూరతాడు అనుకున్నాం. కానీ 4వ భూమికలో కుబేర స్థితిని ఎవడైతే సాధించగలిగాడో వాడు ఇంకొక ప్రాణాన్ని తెచ్చి దీనిలోకి ప్రవేశపెట్టి దానికి ప్రాణం పోసేయగలడు. కుబేర్ ఈజ్ సమ్మన్ హూ హ్యాస్ బికమ్ ఎ గ్రేట్ యోగి, బట్ నో వన్ కెన్ బి అరౌండ్ దిస్ మ్యాన్ బికాజ్ వాట్ ఎవర్ కుబేర్ గేజెస్ అపాన్ టర్న్స్ ఇన్ టు డస్ట్, దేర్ ఫోర్ నో అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ లివ్ అరౌండ్ హిమ్. కానీ వాడు చూపు ఎవడి మీద పడితే వాడిని ధూళిగా మార్చేస్తాడట. కాబట్టి మరొక నరమానవుడు అతని చుట్టుపట్ల ఉండేటువంటి ఆస్కారం లేదు. If Kuber raises the dead, it is by his own spiritual power. But though the power is genuinely spiritual, it is at a subtle state of ignorance. అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అతను ప్రదర్శించినది, అదేమీ తంత్రశక్తి కాదు. అయినా అది సూక్ష్మ ప్రపంచమునకు చెందిన అజ్ఞానమే. అది కుబేర్ డస్ నాట్ అట్రాక్ట్ మాసెస్. అతను ప్రదర్శన కోసం, జనాల్ని రప్పించడం కోసం ఇలాంటి ప్రదర్శనలు చేయడు. If the occult power of a tantric is used to attract masses or for some show, it is truly nothing but in addition to the grossest state of ignorance. దానిని ఒక మెజీషియన్ చేసినటువంటి ప్రదర్శనతో పోల్చకూడదు. ఎందుకని? స్థూల భూమికలోనే ఉంటూ కేవలము తాంత్రికమైన శక్తులను వినియోగించి జనసందోహాలను రాబట్టి ఆకర్షించేవాడు అజ్ఞానములో మునిగి ఉన్నవాడే, ఎంత మాత్రము ఆధ్యాత్మికము కాదు. అవతార్ మేర్ బాబా హ్యాజ్ స్టేటెడ్, బాబా ఇలా అన్నారు, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ డిస్ప్లేసెస్ నథింగ్. చెప్పుకున్నాం మనం చాలాసార్లు ఈ మాట. ఎవడైతే సర్వము ఎరిగిన వాడై ఉంటాడో ఇది పనికిరాదు అని దేనిని కూడా పక్కన పెట్టేయడు. ఆల్ దీస్ మిరకిల్స్ విచ్ వీ ఫైండ్ ఇన్ ద వరల్డ్ టుడే and which attract the masses are simply more of illusion and the masses gain nothing. మనం నిజానికి ప్రపంచంలో చూసే గారడీలన్నీ ఏ విధముగాను మనిషికి సహాయము పడలేవు. దెన్ వాట్ ఈజ్ ఎ రియల్ మిరకిల్? మరి ఇవి పడలేవంటే పనికొచ్చే మిరకిల్ ఏదైనా ఉన్నదా? ఇట్ ఈజ్ వెన్ సమ్వన్ మేక్స్ వన్ బ్లైండ్ టు ఇల్యూషన్
అండ్ గివ్స్ సైట్ టు సీ గాడ్. ప్రపంచానికి గుడ్డివాడిగా చేసి భగవంతుడి పట్ల కళ్ళున్నవాడిగా మారిస్తే అది నిజమైనటువంటి మహిమ. దిస్ ఈజ్ ట్రూ మిరకిల్ అండ్ సచ్ ఎ మిరకిల్ ఈజ్ వర్త్ విట్నెసింగ్. అటువంటి మహత్ ఎవడైనా చూస్తే మనందరం చూసి తపట్లు కొట్టవలసినది.